ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి లక్ష్యాన్ని ఛేదించామంటూ డీజీఎంఓ స్పష్టం చేశారు. ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాం, టెర్రరిస్టుల్ని ఏరిపారేశామంటూ భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ వెల్లడించారు. ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాం, పూర్తిగా టెర్రరిస్టులను కూడా దాదాపుగా చాలా మందిని ఏరిపారేశామంటూ నిన్న ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్పై ఆదివారం ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవీ ఆపరేషన్స్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారదాలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 టెర్రరిస్టు క్యాంపులపైన దాడి చేశాం, 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం, 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. దీంట్లో వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లు చేశాం. 5 భారత జవాన్లు దీంట్లో వీరమరణం పొందారు. పలు పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని కూల్చేశాం. మన పైలట్లు అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు. పాక్ ప్రతిపాదనతోనే కాల్పుల విరమణ, మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు, భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ హెచ్చరిక. సో మొన్న ఒక 5-6 రోజుల పాటు ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి భారత్ పాకిస్తాన్ల మధ్య. కానీ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వం వహించి భారత్కు పాకిస్తాన్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకటి ప్రపోజ్ చేసింది. ఆ ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ ఇరు దేశాలు అంగీకరించినటువంటి కొద్ది గంటల్లోనే ఆ ఒప్పందానికి తూట్లు పొడిచే విధంగా, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించే విధంగా పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్లతోటి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ దాన్ని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. కానీ ఒప్పుకున్నట్టే ఒప్పుకొని కొన్ని గంటలు కూడా గడవక ముందే పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్య చేసింది. కాబట్టి మళ్ళీ పాక్ కనుక మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడితే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతామంటూ కూడా డీజీఎంఓ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని ఛేదించామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేశామన్నారు. త్రివిధ దళాలు సమిష్టిగా జరిపిన ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యానికి చెందిన 5 జవాన్లు వీరమరణం పొందినట్లు ఆయన చెప్పారు. అయితే విజయవంచున ఓటమి ఒప్పుకుంటున్నామంటూ చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ఎందుకు అంగీకరించారు? పాకిస్తాన్ సేనల్ని బలంగా తిప్పికొడుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఆ దుశ్చర్యలపైన భారత్ ధీటుగా సమాధానం చెప్తున్నటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ అనేది గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా పూర్తిగా బలహీనమైపోయినటువంటి ఈ సమయంలో ఇదే అదునుగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల్ని కావచ్చు, పాకిస్తాన్లోని ఉగ్రవాదుల్ని కావచ్చు అణిచివేసేటువంటి సరైన సమయం ఇది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ వశం చేసుకునేందుకు ఒక సరైన సమయం. కానీ ఇటువంటి అవకాశాన్ని, ఇటువంటి సమయాన్ని, ఇటువంటి సందర్భాన్ని ఎందుకు చేతులారా విడుచుకున్నారు? ఎందుకు భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది అంటూ అనేక వర్గాల నుంచి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. బోల్రే ఎయిర్ బేస్ పాకిస్తాన్లోది, తర్వాత ఇది జాకోబాబాద్ ఎయిర్ బేస్ పాకిస్తాన్లోది. దాడికి ముందు ఈ రకంగా ఉండే, తర్వాత దాడి తర్వాత ఈ రకంగా. దాడికి ముందు ఇట్లా ఉన్నటువంటి ఆ ఎయిర్ బేస్ దాడి తర్వాత మొత్తం ధ్వంసమైనటువంటి వైమానిక స్థావరం ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం జాకోబాబాద్ ఎయిర్ బేస్ దాడికి ముందు ఈ రకంగా ఉంది. కానీ దాడి తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ ఈ స్థావరం అనేది అక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. కానీ దాడి తర్వాత మొత్తం ఇక్కడ ధ్వంసమైనటువంటి స్థావరం కూడా మనం చూస్తున్నాం. భారత వాయుసేన జరిపిన దాడుల్లో ధ్వంసమైన పాకిస్తాన్ ఎయిర్ బేస్లకు సంబంధించి భారత సంస్థ కవా స్పేస్ విడుదల చేసినటువంటి శాటిలైట్ చిత్రాలు మనం చూస్తున్నాం. లక్ష్యాన్ని ఛేదించామని డీజీఎంఓ స్పష్టం చేశారు. 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడ్డారు. భారత సైన్యం పోరాటం తీవ్రవాదులపైనే తప్ప పాకిస్తాన్ సైన్యంపై కాదని, అందుకే రక్షణాత్మక వైఖరిని అవలంబించామని చెప్పారు. అయితే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, పౌరులకు భద్రతకు ముప్పు కలిగిస్తే ఎవరిని కూడా సహించేది లేదు అంటూ స్పష్టం చేశారు. పాకిస్తాన్ పదే దాడులు చేస్తూ తమకు ప్రతిదాడి చేయడం మినహా మరో మార్గం లేకుండా చేసిందన్నారు. అందుకే పరిమిత సంఖ్యలో ఎక్కువ నష్టం కలిగించే చోట్ల దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిన్న ఆయన స్పష్టం చేశారు. సో మా పోరాటం ఓన్లీ ఉగ్రవాదంపైనే కానీ పాకిస్తాన్ పౌరులపైన కాదు, పాకిస్తాన్ యొక్క సైనికులపైన కాదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైనికులు పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే చాలా తక్కువ నష్టం జరిగేటువంటి ఆ ఏరియాలను ఎంచుకొని అట్లా తక్కువ నష్టం జరిగే విధంగానే భారత్ తిరిగి రియాక్ట్ కావాల్సి వచ్చిందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దిగొచ్చిన భారత త్రివిధ దళాలు జరిపినటువంటి దాడుల ఫలితంగా శనివారం మధ్యాహ్నం పాకిస్తాన్ దిగొచ్చిందని చెప్పారు. తనకు హాట్ లైన్లో పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి సందేశం వచ్చిందన్నారు. దాడుల్ని ఆపాలని చర్చించుకునే మార్గాలు అన్వేషించామని ప్రతిపాదించారన్నారు. అయితే కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఈ నెల
శనివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి దాడులు చేసిందని చెప్పారు. దీంతో తాము హాట్ లైన్లో మరోసారి పాకిస్తాన్తో మాట్లాడామని, ఉల్లంఘనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు. మూడో దేశం జోక్యం ఏమిటి? ఇది బీజేపీ ప్రభుత్వం చేతగాని తనమే. సిమ్లా ఒప్పందాన్ని కేంద్రం వదిలేసిందా? వెంటనే అఖిలపక్ష భేటీ, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. మోడీ సర్కార్ పైన ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ల మధ్యవర్తిత్వం చేస్తామంటూ అమెరికా ప్రకటించడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీని నిలదీశాయి. హఠాత్తుగా పాకిస్తాన్తో యుద్ధానికి స్వస్తి పలికి కాల్పుల విరమణ ప్రకటించడానికి కారణం ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇరు దేశాల సమస్యలపై ద్వైపాక్షికంగానే చర్చలు జరపాలంటూ గతంలో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం వదిలేసిందా? మూడో దేశం జోక్యానికి తలుపులు తెరిచిందానే ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. దేశానికే అవమానం, మోడీ చర్య దేశానికే పెద్ద అవమానమని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్కు చేరుకున్నటువంటి తెలంగాణ వాసులు తెలంగాణ భవన్కు సరిహద్దు ప్రజలు చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్ళినటువంటి ప్రజలు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి, భారత్ పాకిస్తాన్తో కలిసి పనిచేస్తాం. ఉద్రిక్తతలు కొనసాగితే లక్షల మంది ప్రాణాలు పోయేవి. చారిత్రక వీరోచిత నిర్ణయంలో అమెరికా భాగమైంది అంటూ ట్రంప్ పేర్కొంటున్నారు. ట్రంప్ ఆఫర్ను స్వాగతించిన పాకిస్తాన్ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను పాకిస్తాన్ స్వాగతించింది. మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలు. పాకిస్తాన్పై భారత్ చివరి వరకు పై చేయిలో నిలిచినా కూడా అనూహ్యంగా మోడీ సర్కార్ కాల్పుల విరమణకు అంగీకరించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆదివారం ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించి మళ్లీ కవ్వింపు చర్యలకు దిగితే తీవ్రంగా స్పందించాలని ఆర్మీ అధికారులకు మోడీ సూచించినట్లు అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. సో కాల్పుల విరమణ పైన సర్వత్రా విమర్శలు రావడంతో డ్యామేజ్ కంట్రోల్కి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పటికే పాకిస్తాన్ అనేది ఉల్లంఘించింది. ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని కనీసం ఒక 24 అవర్స్, ఒక రోజు కూడా దాన్ని అమలు చేయకుండా, దానిపైన మాట పైన నిలబడకుండా మొన్న మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఉల్లంఘించినటువంటి పరిస్థితి. మళ్ళీ కనుక అటువంటి ఉల్లంఘనలే కొనసాగితే ఈసారి మరింత తీవ్రంగా విరుచుకు పడాలి అంటూ నిన్న ప్రధానమంత్రి మోడీ త్రివిధ దళాధిపతులకు సూచించారు. అయితే ఇప్పటికే మొత్తం సర్వత్రా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కొంతమంది ప్రముఖుల నుంచి కావచ్చు తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ పైన భారత్ పూర్తిగా పైచేయి సాధించినటువంటి ఈ సమయంలో విజయం అంచుల్లో నిలబడి ఉండి కూడా విజయం కొద్ది దూరమే విజయం ఉంది. అది అలాగే కొనసాగితే ఎప్పటి నుంచి అయితే ఒక సమస్య ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది, దానికి ఒక శాశ్వత పరిష్కారం లభించేది. అటువంటి విజయం అంచును నిలబడి కూడా ఓటమిని అంగీకరించాం, ఓటమిని ఒప్పుకుంటున్నాం అంటూ మోదీ ప్రభుత్వం పైన జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానే విమర్శలు చేశారు. ఇది భారత్కు ఒక అలవాటుగా మారిపోయింది. పాకిస్తాన్పై పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్టు గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అవే తప్పులు చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. సీజ్ ఫైర్పై నెటిజన్లు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణపైన సోషల్ మీడియాలో చర్చ, మోడీ సర్కార్ పైన నెటిజన్ల అసంతృప్తి. భారత్ ఇమేజ్ను దెబ్బతీశారని ఆగ్రహం. మన సైన్యానిదే పై చేయి అయినప్పటికీ కూడా ఎందుకు వెనకడుగు వేశారని ఇట్లా మొత్తం పూర్తిగా సర్వత్రా అన్ని వర్గాల నుంచి కూడా, పౌరుల నుంచి, నెటిజన్ల నుంచి, ఇంకా ప్రతిపక్షాల నుంచి కావచ్చు, తర్వాత ఇటువంటి ప్రముఖుల నుంచి కావచ్చు, పూర్తిగా మోడీ సర్కార్ ఇవాళ విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఉగ్ర స్థావరాలపైన బ్రహ్మోస్త్రం. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి వినియోగం. ఇండో పాక్ బోర్డర్లో కనిపించిన మిసైల్ బూస్టర్ నోస్క్యాప్ ధృవీకరించని ప్రభుత్వం. సైన్యంపై ప్రశంస, మోడీపై మౌనం. ఆపరేషన్ సింధూర్ని ప్రశంసించిన ఆర్ఎస్ఎస్. భగవద్ దత్తాత్రేయ హోసబలే పేరున్న ప్రకటన, అందులో మోడీ పేరు లేకుండా జాగ్రత్తలు. కేవలం సైన్యం పైన ప్రశంసలు గుప్పించారు, కానీ ప్రధానమంత్రి మోడీ పైన కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క మొత్తం దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. పాకిస్తాన్ సైన్యం పైన భారత్ సైన్యం అనేది పైచేయి సాధించినా కూడా ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్ అంటూ తీవ్రంగా ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. మరొక వార్త మనం చూస్తున్నాం. ఎరువుల గుట్టు ఎవరికెరుక. మార్క్ఫెడ్ ఎరువుల రవాణా టెండర్లలో గూడు పుఠాని. తొలుత ఏడాది కాలానికే టెండర్ నోటిఫికేషన్, తర్వాత దాన్ని 2 ఏళ్లకు సవరిస్తూ నిర్ణయం. 10 ఏళ్లుగా వార్షిక టెండర్ల విధానమే అమలు, ఇప్పుడు 2 ఏళ్లకు మార్చడంపై అనుమానాలు. టెండర్ అర్హత నిబంధనల్లోనూ గందరగోళం. ఒక్కో చోట ఒక్కో విధంగా పేర్కొంటున్నటువంటి అధికారులు. ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకుకు డిపాజిట్లు. మార్క్ఫెడ్లో ఎరువుల రవాణా, హ్యాండ్లింగ్, స్టోరేజీకి సంబంధించిన టెండర్ల నిర్వహణపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంటారని మంత్రితో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతి చోట ఏదో గూడుపుటాన్ని నడుస్తుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ వ్యవహారంలో మార్క్ఫెడ్లోని ఓ అధికారి అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎరువుల టెండర్లో ఏదో గూడుపుటాన్ని జరిగిందనడానికి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తీరుపైనే మొదటి నుంచి అనుమానం వ్యక్తమవుతుంది. సో ఇట్లా ఎరువుల టెండర్ల విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. తొలుత ఏడాది కాలానికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు రైతులకి సకాలంలో ఎరువులు విత్తనాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. కానీ అటువంటి ఎరువుల విషయంలో ఎరువుల టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయడంలో కూడా అనేక అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగినాయి. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే టెండర్లు కట్టబెట్టే విధంగా ఎరువుల్ని రైతులకు సకాలంలో చేర్చగలిగేటువంటి కనీస ఒక ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర లేకుండా దాంట్లో కూడా ఆ విభాగంలో కూడా అక్రమాలకు పాల్పడిందనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వార్త. సో దీన్ని డీటెయిల్గా మనం చూద్దాం. సవరణ ప్రకటనపైన కాలయాపన ఎందుకు రహస్యం? ప్రీబిడ్ సమావేశంలో నిబంధనల మార్పులపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడంలోనూ అధికారులు గోప్యత పాటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నోటిఫికేషన్లో ఏప్రిల్ 15న ప్రీబిడ్ మీటింగ్ ఉంటుందని పేర్కొనగా దీన్ని 11వ తేదీకి మార్చారు. అయితే ఈ మార్పుపై పలువురు ఆసక్తి గల బిడ్డర్లకు సమాచారం అందలేదని తెలిసింది. నిబంధనలను తప్పులు, గందరగోళం, టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ను తయారు చేయడంలో మార్క్ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. గత సంవత్సరం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాపీ పేస్ట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకుకు ప్రభుత్వ సంస్థలు తమ ఆర్థిక లావాదేవీల్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహిస్తే ఇలాంటి సమస్య ఉండదు. కానీ మార్క్ఫెడ్ మాత్రం ఎందుకు విరుద్ధంగా ప్రభుత్వ బ్యాంకు అయినటువంటి ఎస్బీఐని కాదని ప్రైవేటు బ్యాంకు కోటాక్ మహేంద్రకు పెద్దపీట వేసింది. రైట్, ఇక మహేష్ నేను కాపాడుతా, 4 రోజుల్లో మండేపల్లికి తీసుకొస్తా, సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా, సౌదీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు మహేష్కు వీడియో కాల్ చేశారు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుటుంబ సభ్యులకు పరామర్శ చేశారు. ఆయన భరోసా కల్పించారు కుటుంబ సభ్యులకు. సౌదీ దవాఖానలో చికిత్స పొందుతున్న మహేష్తో వీడియో కాల్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులు. ఇక 1న డాలాస్లో బీఆర్ఎస్ రజతోత్సవాలు, యుఎస్సీఏ సభ్యులు తరలి రావాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఉత్తర అమెరికాలోని డాలాస్లో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్ని ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ యుఎస్సీఏ సెల్ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా అనేక చోట్ల అక్రమాలు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నీకు రావాలంటే మాకు డబ్బులన్నా ఇవ్వాలి, లేదంటే మీకు ఇల్లు లేదు అంటూ చాలా బహిరంగంగా, చాలా బాహాటంగా అనేక చోట్ల లబ్ధిదారులను, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇట్లా వేధిస్తున్నట్టుగా అనేక చోట్ల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్. మరోపక్క నిజమైన అర్హుల్ని వదిలేసి, ఎవరికైతే ఆ ఇల్లు రావాలో అటువంటి లబ్ధిదారులను వదిలేసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పై స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి చెప్తే గ్రామాల్లో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. గతంలో జాబితాలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కూడా రకరకాల కారణాలతో వేరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు ఎవరికైతే చెప్పారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అన్నటువంటి రియాక్షన్స్ అనేకం మనకు వినిపిస్తున్నాయి. 50,000 ఇస్తేనే ఇల్లు ఇస్తారా? లబ్ధిదారులను కాంగ్రెస్ నేతలు ఎంపిక చేస్తారా? ప్రభుత్వ సొమ్మును కాంగ్రెస్ కార్యకర్తలకు పంచితే ఊరుకో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తామని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ మాట్లాడినటువంటి వీడియోను నిన్న చూపిస్తూ ఆయన ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ఇందిరమ్మ ఇండ్లో జరుగుతున్నటువంటి తంతు వ్యవహారం అంటూ ఆయన ప్రశ్నించారు. ధాన్యాన్ని ఎందుకు తరలించారు? మహబూబాబాద్ జిల్లా గంట్లకుంట రైతుల ఆగ్రహం. రోడ్డుపై వెళ్లే లారీకి అడ్డంగా పడుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. సో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. రోజుల తరబడి, వారాల తరబడి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ధాన్యం అక్కడ రాసులుగా పోసుకొని రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఒక పక్క ధాన్యం కొనరు, కొన్నటువంటి ధాన్యాన్ని తరలించరు. ఇప్పుడు ధాన్యం ప్రాపర్గా కొన్ని ఆ ధాన్యం అనేది అక్కడికి వెళ్తేనే అక్కడి నుంచి రైతులకు తర్వాత కానీ డబ్బులు రావు. కానీ అట్లా కాకుండా ధాన్యాన్ని కొనడం అనేది జాప్యం జరుగుతుంది. కొన్న ధాన్యాన్ని లారీలు లేక అక్కడే ఉండి ధాన్యం తరలించకుండా కూడా మరింతగా కాలయాపన సాగుతోంది. ధాన్యం కొనడానికి కొద్ది రోజులుగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ధాన్యం కొన్నాక కూడా అది మిల్లర్ల దగ్గరికి వెళ్ళడానికి అది కూడా మళ్ళీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దళిత విద్యపైన కాంగ్రెస్ కత్తి. ఎస్సీ గురుకుల కళాశాలలకు కుదింపు. 12 చోట్ల అడ్మిషన్ల నిలిపివేత. అలుగునూరులో కో ఎడ్యుకేషన్ ఎత్తివేత, పలు గ్రూపుల తీసివేత. ఈసారి నోటిఫికేషన్లోనూ గోప్యత, గందరగోళం. ఎక్కడ ఏ గ్రూప్ ఉన్నదో తెలపని అధికారులంటూ
దళిత విద్యపైన కాంగ్రెస్ కత్తి వేలాడుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వివిధ చోట్ల గురుకుల కళాశాలల్ని కుదించేందుకు కసరత్తు చేపట్టింది. సిఓఈ కాలేజీల్లోనూ కొన్ని గ్రూపుల్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సొసైటీ ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. ఎస్సీ సొసైటీ పరిధిలోని సుమారు 80 కాలేజీల్లో గురుకుల జూనియర్ కాలేజీల్లో కొన్ని గ్రూపులకే పరిమితం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కొన్ని చోట్ల కేవలం బైపీసీ, ఎంపీసీ, మరికొన్ని చోట్ల కేవలం సిఈసీ, ఎంఈసీ గ్రూపులనే కొనసాగించాలని ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమం తప్పదు, గురుకుల కాలేజీల కుదింపు, కోర్సుల నిర్వహణపై పరిమితులు విధించాలనే సొసైటీ ఉన్నతాధికారుల నిర్ణయంపైన ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోవైపు గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ యూనియన్లు నిప్పులు జరుగుతున్నాయి. అనాలోచితంగా అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూస్తున్నాం. సంక్షేమ పథకం సగమే సంతోషం. సో ప్రభుత్వమైన సంక్షేమం చేస్తే ఆ సంక్షేమం అనేది పూర్తిగా లబ్ధిదారునికి చేరాలి. దాంట్లో పూర్తి బెనిఫిషరీగా ఆ లబ్ధిదారుడే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవాళ సంక్షేమం కేవలం సగం మాత్రమే ప్రజలకు అందుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రజలు ఇవాళ చర్చించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ పథకం తీసుకున్నా కూడా ఆ సంక్షేమ పథకం ఎక్కడా ఎటువంటి మధ్యవర్తి లేకుండా, లబ్ధిదారుడు ఎవరికి రూపాయి ఇవ్వకుండా, 10 రూపాయలు దానిపైన ఖర్చు పెట్టుకోకుండా నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి, చివరి లబ్ధిదారుడి వరకు చేరేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారో, సంక్షేమ కార్యక్రమాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే చాలా గొప్పగా, చాలా ఘనంగా చేస్తామని చెప్పారో ఆ మాట పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. లబ్ధిదారులకి ఏ ఒక్క పథకం కూడా స్ట్రైట్గా అందనటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల విషయం కూడా పథకాల లబ్ధిదారులపైన అప్పులు, వడ్డీల భారం పడుతోంది. ఇందిరమ్మ ఇంటికి ₹1,00,000 రుణం, యువ వికాసం రీపేమెంట్ భారం 20 నుంచి 40%. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అందిన రాయితీలు, ప్రభుత్వ తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును అటకెక్కించడమే కాకుండా అరకొర పథకాల్లోనూ లబ్ధిదారులపైన అప్పుల భారం మోపడమే విధానంగా పెట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడుతుంటే స్పష్టమవుతోంది. పథకాల అమలు కోసం లబ్ధిదారులపైన భారం మోపుతోంది. ఇందిరమ్మ లాంటి లబ్ధిదారులపైన అప్పుల భారం మోపేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు, మొత్తం రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, అసలు ఎవరు కూడా దగ్గరికి కూడా రానివ్వట్లేరు, ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా పెద్దవాళ్ళని కలుద్దామన్నా కూడా చెప్పులు ఎత్తుకపోతానికి వచ్చిండ్రేమో అంటూ అసలు ఎవరు కూడా కలవట్లేరు, మొహం చాటేస్తున్నారంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇప్పటికీ కూడా సర్వత్రంగా పూర్తిగా అభ్యంతరాలు, ఆక్షేపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అంటే ఇట్లా ఒక దివాలా తీసింది అంటూ తన రాష్ట్రం పరువును తానే దిగజార్చుకునే విధంగా మాట్లాడుతూ ఇవాళ ఆ లబ్ధిదారులను పూర్తిగా అప్పులమయం చేస్తున్నారు. ఒక సంక్షేమ పథకం అమలు చేస్తే సంక్షేమ పథకం అనేది పూర్తిగా లబ్ధిదారునికి చాలా సంతృప్తికరంగా చేరాలి. కానీ అట్లా కాకుండా ఈ సంక్షేమ పథకాలు అందించినటువంటి పేరుతోటి ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఒక్కొక్కరికి, ఎందుకంటే ఒక 5 లక్షలు అంటే అది విడుదల వారిగా ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు అనేది అమౌంట్ అనేది. అట్లా ఇప్పుడు ముందుగా పని మొదలు పెట్టుకోవడం కోసం డబ్బులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లేని వాళ్ళు ఇంకా మరో చోట అప్పులు చేస్తూ మళ్ళీ అప్పులకి మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ప్రజల్లో ముఖం చెల్లట్లేదు, ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయిస్తానని సీఎం రేవంత్ హామీ, 16 నెలలైనా కూడా నిధులు విడుదల చేయకపోవడం పైన ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరు అంటూ ఎమ్మెల్యేల ఆవేదన. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం 10 కోట్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 1,190 కోట్లు కేటాయిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించారు. సో ఒక పాలన ఏర్పడింది, ప్రభుత్వం ఏర్పడి 16-17 నెలలు గడుస్తున్నా కూడా నియోజకవర్గానికి చెప్పినటువంటి మాట ఎక్కడా కూడా ఏ నియోజకవర్గానికి కూడా అమలు కానటువంటి పరిస్థితి. సో నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తామన్నారు. మేము చాలా ప్రజలకు కూడా చాలా బలంగా, చాలా ఘనంగా చెప్పుకున్నాం. కానీ ఇవాళ 10 కోట్లు కాదు కదా, ఎటువంటి నిధులు కూడా నియోజకవర్గానికి రాకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఏ పని చేయలేకపోతున్నాం, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం, మొహం చూపించుకోలేకపోతున్నాం అంటూ ఎమ్మెల్యేలందరూ కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా గుర్రుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిధులు లేక నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి పనులకు కూడా చేయలేకపోతున్నామని మండిపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోయింది. ప్రభుత్వంలో ఉన్నా కూడా ఏమీ చేయలేక జనాలకు మోహం చూపించుకోలేకపోతున్నామంటూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పరిస్థితిగా ఉంటే తమను గ్రామాల్లోకి కూడా ప్రజలు రానివ్వబోరంటూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు నిధుల వెల్లువ, ఇప్పుడు వెలవెల. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గాల అభివృద్ధి నిధులు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ విడుదలయ్యేవి. ఎంపీ నిధులతో సమానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా 5 కోట్లకు పెంచారు. ఈ నిధుల్ని శాసనసభ్యులు సిఫారసు చేసినటువంటి పనుల కోసం జిల్లా కలెక్టర్ విడుదల చేసేవారు. సో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారా, ఎటువంటి
భేదం చూడకుండా నియోజకవర్గం రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, కానీ ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా నిధులు రాని పరిస్థితి. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తామన్నటువంటి మాట కూడా అది వట్టి బూటకపు మాటగానే మిగిలిపోయిన పరిస్థితి. ఇలాగే కొనసాగితే ప్రజల్లోకి వెళ్ళే ముఖం మాకు లేదు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్మదనం పడుతున్నటువంటి పరిస్థితి వార్త చూస్తున్నాం. ఎస్, వావ్ నీరా, వాట్ ఏ టేస్ట్. నీరా కళ్ళు తాటి ముంజల రుచి చూసిన అందగతులు అందాల పోటీల ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా తాటి ఉత్పత్తులు తేనీరా అంటే నీరా తాగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందగతులు నిన్న నీరా కేఫ్లో వాళ్ళు నీరా సేవించారు. ఇక భూదాన భూములు మాయం, తప్పుడు యూనివర్సిటీలతో భూములు కాజేస్తున్న గనులు, అధికారులతో కుమ్మకై రికార్డులు తారుమారు చేస్తున్న వైనం, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిరక్షణకి ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టని తీరు. ఫలితాలు అమ్మాయిలు, టాపర్లో అబ్బాయిలు. టాప్ 10లో ఒకే ఒక అమ్మాయి. ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం ఇంటి నుంచి పోటీ పరీక్షల ఫలితాల స్వతంత్ర దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావానికి ఇది నిదర్శనం అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిగా మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో పాకిస్తాన్కు భారీ నష్టం, 35 నుంచి 40 మంది సైనికులు మృతి, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమంటూ డీజీఎంఓ నిన్న చెప్పినటువంటి అంశాలు ప్రధానంగా మనం చూస్తున్నాం. సాక్షిలో కూడా ప్రతి తూటాకు క్షిపణితోనో బదులు ఉగ్రవాదులతో పాటు పీఓకేను అప్పగించాల్సిందే, అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుందంటూ పాకిస్తాన్కు ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ టుడే, నో మీడియేషన్ ఆన్ కాశ్మీర్, మోడీ టెల్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు రిప్లై ఎనీ యాక్షన్ బై పాకిస్తాన్ మోర్ ఫోర్స్ఫుల్లీ అకార్డింగ్ టు సోర్సెస్ అంటూ ఈ వార్త చూస్తున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, ట్రంప్ ఆఫర్స్ టు మీడియేట్ అంటూ మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.